నాకు ఇష్టం లేదు. గట్టిగా చప్పట్లు కొట్టు. ఆ బాబా సరే, తర్వాత ఏం చేద్దాం? ఆ లేఖలో ఇంకా ఉంది, యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచారని మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నాం బాబు. అయితే క్రీస్తు యేసు నందు మృతులైన వారు కూడా లేస్తారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. అందుకే కథ అన్నీ ఉంటాయి. ఆరాధన ఉంటుంది, పాటలు ఉంటాయి, సాక్ష్యాలు ఉంటాయి, చక్కగా ఆన్లైన్ ప్రేయర్లు ఉంటాయి, ఉపవాస కూటాలు ఉంటాయి. కానీ రోగం వస్తే మాత్రం దేవుని స్తుతించలేవు. రోగం వస్తే దేవుని స్తుతించలేవు. తలకాయ నొప్పి వస్తే స్తుతించలేవు. కడుపులు లేకపోతే దేవుని స్తుతించలేవు. అన్ని బాగుండి చక్కగా డబ్బులు సంపాదించుకొని మంచిగా మంచి వస్త్రాలు వేసుకొని చక్కగా ఆడంబరంతో నిండారంభుగా దేవుని సన్నిధికి వెళ్ళి ఆరాధించమంటే అసలు ఆరాధనే వేరు.